మంచితనం, మానవత్వం, సత్యభాషణం, సత్వజీవనం, సత్సాంగత్యం, సాధువర్తనం, శీతల స్నానం, భూతల శయనం, ఏకభుక్తం, కఠిన బ్రహ్మచర్యం. ఇదే అయ్యప్ప దీక్ష. అందరూ ఆచరించవలసిందే. అంటే సనాతన ధర్మంలో మనం ఎలా ఉండాలి, మన వర్తనం ఎలా ఉండాలి అనేది మనకి తెలియచేసే గొప్ప దీక్ష అయ్యప్ప. ఉదాహరణకి మనం మొన్న కరోనా వచ్చింది మధ్యకాలంలో. అవును. కరోనా సమయంలో అందరూ అయ్యప్ప దీక్ష ఎలా పాటిస్తారో అలా పాటించిన వాళ్ళందరికీ ఎవ్వరికీ ఏ ఆపద కలగలేదు. ఎందుకంటే అంతా సత్సాంప్రదాయం, శుచి. అయ్యప్ప దీక్షలో ముఖ్యమైనది ఏమిటంటే శుచి. శుభ్రంగా 2 పూట్ల స్నానం చేయడం, ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, ఇవన్నీ సాధారణ నియమాలే. కానీ ఇవన్నీ మర్చిపోతున్నారు కాబట్టి అయ్యప్ప దీక్ష అనేది మనకి అలవాటు చేశారు పెద్దవాళ్ళు. ఈ దీక్షతోటి మనకి మంచి అలవాట్లు చేసుకుని సమాజంలో మంచి ప్రవర్తనతో ఉండడానికి దోహదపడేలాగా మనందరికీ ఒక గైడెన్స్ ఇచ్చారు పెద్దవాళ్ళు. అంతేగాని వివిధ దేవతలకి అయ్యప్పకి ఏమీ తేడా లేదు. ఈయనే శివకేశవ అంశ, శక్తి స్వరూపం అని చెప్తారు ఈయన్ని. ఆ శివకేశవుల అంశ కాబట్టి పొద్దున్నే లేవగానే స్నానం చేసి ఆ శివుడికి ఇష్టం అని చెప్పి ఇంత విభూది పెట్టుకుంటాం, నారాయణుడికి ఇష్టమని చందనం పెట్టుకుంటాం. సాక్షాత్ శక్తి స్వరూపం కాబట్టి కుంకుమ ధరిస్తాం. ఇది అసలు ఏ బొట్టు పెట్టుకోవడం మానేశారు కదా ఇప్పుడు, జుట్టు ఎరబోసుకుని తిరిగి. అలాంటి సమయంలో అయ్యప్ప దీక్ష అనేది కనీసం 48 రోజులు 41 రోజుల పాటు వాళ్ళు యాత్ర చేసి వచ్చేదాకా ఒక 40-50 రోజుల పాటు ఈ కఠిన నియమంలో ఉంటే ఈ దీక్ష, దీని ఫలితంగా వాళ్ళకి సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ఏదో మూల అయ్యప్ప గుర్తుకొస్తూనే ఉంటాడు కాబట్టి